నువ్వు మాట్లాడు నాకు, ఇంకా నేను మాట్లాడటం మానేస్తాను. ఇంకా నీ దగ్గర నేర్చుకుంటాను. నీ డ్యూటీ ఏంటో నేను నేర్చుకుంటాను. మరి నా డ్యూటీ నేను చెప్పాలి. నీ ఉద్యోగ ధర్మం ఏంటో తెలుసా? ఇక్కడ ప్రీ స్కూల్ పిల్లలకి పొద్దున్నే గుడ్డు ఇవ్వాలి, సాయంత్రం పాలు ఇవ్వాలి, పడుకోలు లేసాక మధ్యాహ్నం భోజనం పెట్టాలి, వాళ్ళకి చదువు చెప్పాలి, వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించాలి. అది నీ ఉద్యోగ ధర్మం, అవునా? అలాగే కడుపుతో ఉన్న వాళ్ళకి బాలింతలకి టైం కి ఇంటికి వెళ్లేలాగా టీహెచ్ఆర్ పంపించాలి. 3 years లోపు పిల్లలకి పంపించాలి. 2 దఫాలుగా ఇవ్వాలి, ఒకేసారి ఇవ్వకూడదు. ఇది నీ ఉద్యోగ ధర్మం. దానికి మేము జీతాలు ఇస్తున్నాం, అవునా? ఈ రోజు నేను వచ్చేసరికి ఇక్కడ వంట లేదు, వంట చేయలేదు. ఏమంటే గ్యాస్ అయిపోయిందని చెప్తున్నావు. ఆల్రెడీ 2 బండలు పెట్టుకొని ఆ 2 బండల్ని చూస్తే ఎవరైనా కూడా చీ అంటారు. 2 బండలు పెట్టుకొని 6 పిల్లలకు వండడానికి 4 నెలలు వచ్చే బండని ముందే బుక్ చేసుకోకుండా, దగ్గర పెట్టుకోకుండా ఈ రోజు బండ కోసం ఎత్తుక్కుంటున్నానని పిల్లలకి ఇప్పుడు దాకా నువ్వు వంట చేయలేదు. అది నీ తప్పు. నిన్న వండిన పప్పుని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నావు, అది 2వ తప్పు. నీకు చెప్పేది అర్థమవుతుందా? నువ్వెందుకు పెట్టుకున్నావు? తోమేవా తోమలేదా? ఏం చెప్పావు? గుడ్లు ఉడకబెట్టాను మేడం, పడేసి తోమేశాను మేడం అన్నావు, అన్నావా? అలాంటప్పుడు నిన్నటి పప్పుని ఎందుకు తోమలేదు, పడేసి? నేను ఎందుకు ఊరుకోవాలి నీకు? నువ్వు ఈ రోజే వండలేదు, అది నీ దరిద్రం అంటున్నావు. నేను కాదన్నావు. ఈ రోజే వండలేదని గ్యారంటీ ఏంటి?